నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సప్తమ వార్షికోత్సవ ఆహ్వానం. అందరికీ జై శ్రీరామ్. మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 7వ వార్షికోత్సవంలో భాగంగా ఉదయం 8:30 గంటలకి శ్రీ గంగులూరి మైసమ్మ దగ్గరి నుండి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. అలాగే 10 గంటలకు కళ్యాణ అనంతరం మధ్యాహ్నం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, తిరిగి సాయంత్రం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం. తర్వాత మన లింగాపురంలో గల పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమం ఉంటుంది. ఆ సప్తగిరుషుని సప్తమ వార్షికోత్సవంలో ప్రతి ఒక్కరము సమయం కుదుర్చుకొని పాల్గొని మన లింగాపురంలో గల వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షికోత్సవాన్ని అందరము కలిసికట్టుగా విజయవంతం చేద్దాము. కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా. నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి
నర్మదా నదిలో జన్మించినటువంటి నర్మదా బాణ లింగ స్థాపితము మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో భవ్యమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య విగ్రహాలు కన్నుల విందుగా ఇక్కడ 2018లో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అంతకంటే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిన్న దేవాలయం ఇక్కడ ఉండేది. దాన్ని పునరుద్ధరణలో భాగంగా మరి సుమారుగా 1.5 కోటి ఖర్చుతో అందరి భక్తుల గ్రామస్తుల సహాయ సహకారాలతో 2018 మేలో మరి ఈ దేవాలయాన్ని నూతనంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము కూడా స్వామివారి యొక్క వార్షికోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణము, అలాగే శ్రీరామ నవమి నవరాత్రుల్లో సీతారామస్వామి వారి కళ్యాణోత్సవాలు, అట్లాగే స్వామివారి ప్రతిష్ట జరిగినటువంటి ఈ విధియా తదియా వైశాఖ బహుళ విధియా తదియా తిథులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భవ్యమైన దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇది 7వ వార్షికోత్సవంగా ఈరోజు అందరి సహాయ సహకారాలతో జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి కామారెడ్డి నుండి కూడా విచ్చేసి జయప్రదం చేస్తూ ఉన్నారు. మరి ఈ కళ్యాణోత్సవంలో అనేక మంది జంటలు పాల్గొంటూ తమ యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అనేక సేవలు కూడా ఇక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. అట్టి సేవా కార్యక్రమాలు మా అర్చకుల వారు ఏమేం జరుగుతూ ఉన్నాయో, మరి వారి యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఇంకా ఏ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయో, అనేక మంది ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చి ఆ సమస్యలు తీరిన తర్వాత స్వామివారిని ఎట్లా మరి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారో వారు మా రవికాంత్ ఆచార్యుల వారు తెలియజేస్తారు. స్వస్తి. సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగానే కోరుకున్న వారికి కొంగు బంగారంగా సమస్త కోరికలు తీర్చున్నటువంటి వైకుంఠవాసుడు లింగాపూర్ వాసుడు అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే నర్మదా వాల్మీకి శ్రీ పంచాదేవతానం హరిహర క్షేత్ర సన్నిధానం భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు సమర్పించుకొని ఆ కోరిక కోరుకొని ఆ కోరిక తెచ్చిన తర్వాత ముడుపు సమర్పించుకుంటారు. అదేవిధంగా నిత్య కైంకర్యంలో భాగంగా నిత్యార్చన సేవ, శుక్రవారము అభిషేక సేవ, ప్రతిరోజు సుప్రభాత సేవ మరియు నైమిత్య కాలంలో కూడా కొన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందరూ కూడా భక్తుల యొక్క సహకారంతో జరుగుతాయి. విశేషమైనటువంటి విదేశీయాలు కానీ, జీవితాలు రోగగ్రస్తులు కానీ, భూ వివాదాలు కానీ, లేదా కళ్యాణం అంటే వివాహం కానటువంటి కానీ వారందరూ కూడా స్వామివారికి 7 శనివారాల వ్రతం చేసుకోవడం వల్ల వారి యొక్క కోరికలు తీర్చుకొని వారి ఇంటి విలువేలుపుగా మారేటువంటి స్వామి మా లింగాపూర్ వెంకటేశ్వర స్వామి. అవున భక్తులందరూ స్వచ్ఛందంగా స్వామివారి దర్శనం చేసుకోండి, ముడుపు సమర్పించుకోండి, మీ యొక్క కోరిక తీర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. జయ శ్రీమన్నారాయణ. మా లింగపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా భక్తులు ఇదే క్రమంగా చాలా అద్భుతంగా జరగాలని, మాకు అన్ని అనుకూలంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు కామారెడ్డి జిల్లా ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో ఏఐటియుసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్ గారు హాజరు కాగా, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కె బాలరాజ్, జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ అధ్యక్షతన ఏఐటియుసి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం వేతనం ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం 3rd సెక్షన్గా కార్మికులు గుర్తించాలని, సివిల్ సప్లై, అమాలి, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు, మున్సిపల్ కార్మికులకు, ఇతర హమారీ కార్మికులకు మధ్యాహ్న భోజనం, ఆశా అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, చాలీచాలని వేతనాలతో కాలం గడుస్తున్నారని, నిత్యం ప్రజలకు సేవలు అందించే కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వము
ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టుబడి పెట్టి కార్మికులకు పని గంటలు పెంచడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేని ఎడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 20 తారీఖున సార్వత్రిక సమ్మెను వ్యాపారస్తులు, ప్రజలు, మేధావులు, చిరు వ్యాపారులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘం నాయకులు మద్దతు ఇవ్వాలని కౌన్సిల్ సమావేశంలో కామారెడ్డి జిల్లా ప్రజలను, వ్యాపారస్తులను, షాపింగ్ మాల్స్, బట్టల షాపులను, కిరాణా షాపులను, ఇతర వ్యాపారస్తులను, ఆయిల్ మిల్స్ను, చిరు వ్యాపారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం కామారెడ్డి జిల్లా ఏఐటియుసి కౌన్సిల్ ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటియుసి ఎల్ దశరథ్, ఏఐటియుసి అధ్యక్షులు కార్యదర్శి పి బాలరాజు, కె బాలరాజ్ మరియు కౌన్సిల్ సభ్యులు కె శ్రీనివాస్, జె ప్రవీణ్, ఎన్ డి రఫీక్, టి శ్రీకాంత్, బీరయ్య నరసింహులు, కె సాయిలు, లక్ష్మీ నరసింహులు, సంతోష్, డి రాజు, డి నరసింహులు, ఎం లక్ష్మణ్ నరసింగరావు ఈ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఉండాలా, కనీస కార్మికులు బతకడానికి కనీస జీవోలు ఇవ్వాలా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అనేక సమ్మెలు నిర్వహించడం జరిగింది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము మన మీద చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఇవాళ అనేక రకాలుగా డబ్బులు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు బిఎఫ్ఐ, ఈఎస్ఐ లేనటువంటి సౌకర్యం కనబడతా ఉన్నది. ఇవాళ 60 ఏళ్ళు బతికేటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 40 ఏళ్ళలో చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా కనీస వేతనాలు ఇవాళ నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటే కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. నిన్నగాక మొన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4 నెలల వేతనాలు ఉంటే కాంట్రాక్టర్లు 2 నెలల వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇవాళ సంచులు మోస్తూ నిత్యావసర ప్రజలకు 80%, 90% నిరుపేద ప్రజలు ఉన్నటువంటి వారందరూ కూడా రేషన్ ద్వారా బియ్యం అందిస్తున్నటువంటి సివిల్ సప్లై మా సోదరులంతా కూడా ఇవాళ భుజాన సంచలెత్తుకొని 50 కేజీలు ఇవాళ లారీలు లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వారికి పిఎస్, ఈఎస్ఐ సౌకర్యం, దాంతో పాటు వేతనాలు కూడా పెంచే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉండవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగికి 5వ తారీఖు లోపల ₹1,00,000 జీతం వస్తూ ఉన్నది. అదేవిధంగా మా కార్మికులంతా కూడా 10,000 నుండి 12,000, 10,000 ఇవాళ కాంట్రాక్ట్ విధానం కొనసాగుతా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించి కార్మికులకి పని అప్పచెప్పాలని చెప్పి ఈ మధ్యలో దళారులను కూడా ఇవాళ పోయినట్టయితే డబ్బులు కూడా, మిగిలిన డబ్బులు కూడా ఇవాళ ప్రభుత్వానికి చెందుతాయని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇవాళ కార్మికుల ఇవాళ హాజరు శాతం లేకున్నప్పుడు కూడా ఆబ్సెంట్ ఉన్నాయి దళారుల మధ్యలో కాంట్రాక్టర్లు దోచుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి, సుప్రీంకోర్టు కనిష్టంగా చెప్తా ఉంది 26,000 నుంచి 21,000 రూపాయలు మనిషి బతకాలని చెప్తా ఉంది. దాన్ని అమలు చేయమంటా ఉన్నాం. మేము గొప్పమ్మ కోరికలు అడుగుతలేము. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు ఇవాళ 20వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో ఇవాళ బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్ లో కానీ ఇంకో నూతనమైనటువంటి డివిజన్ లో కూడా ఇవాళ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవాళ హర్తాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మిక చట్టాలను ఇవాళ 4 కోడ్లు చేసినటువంటి చట్టాలు, 44 చట్టాలను ఇవాళ 4 కోడ్లు చేసి ఆ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దశరథ్, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు, కామారెడ్డి. జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ గారు, అదేవిధంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బాలరాజు గారు, అదేవిధంగా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి రఫీక్ గారు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు అందరికీ నా విప్లవాభినందనలు. ఏంటంటే దేశంలో జరిగే దేశవ్యాప్త సమ్మె, ఈ సమ్మె 20వ తేదీన మన కామారెడ్డిలో నిర్వహించుకుంటున్నాము. ఆ సమ్మెకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ హక్కులను మనం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు
ఎవరైతే తీసేసే వరకు ఆ చట్టాలను మనము వచ్చే వరకు పోరాడుకొని సాధించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. హత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా మార్చి 18, 2023 రోజున కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అకాల వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన దళితులు బిక్కునూరు లక్ష్మి, చిట్యాల రాజమణి ఇల్లు చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఇందిరమ్మ ఇల్లు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుంది. పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కాగానే జనవరిలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఈరోజు వారి ఇంటి పనులు ప్రారంభిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరయ్యాయి. కామారెడ్డి నియోజకవర్గానికి 3,028 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. త్వరలో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందజేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, CMRF చెక్కులను సాలల్లో అందజేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఫామ్ హౌస్లో పడుకుని ఇది చేయలేదు అది చేయలేదంటున్నారు. మీలా స్కాములు, కమిషన్లు, కబ్జాలు చేసి కుటుంబ అభివృద్ధి, పార్టీ నాయకుల అభివృద్ధి కాకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఈ రోజు తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామం నందు 10 లక్షల నిధులు మంజూరు చేసి సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, ఎర్రపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు మరియు గ్రామస్తుల కోరిక మేరకు ఎర్రపహాడ్ గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు వచ్చే రోజుల్లో ఎర్రపహాడ్ గ్రామానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 95,200, వెండి 990 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.